అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు శ్రవణ్ అన్న. ఏం చేస్తుంటారు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్న. అవునన్న. ఎక్కడ ఉండేది? ఎక్కడ? నేను ఉండే శంకరంపేట అన్న. శంకరంపేట దేవరకద్రానా? దేవరకద్ర నియోజకవర్గం మహబూబ్నగర్. సో ఎట్లా ఉంది మరి ఇక్కడ దేవరకద్రాలో డెవలప్మెంట్ విషయంలో చూసుకున్నా కూడా ఇప్పుడు ఏమైనా మారిందా అన్న? ఒకటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చీకట్లో ఒక వెలుగు కనిపిస్తుంది మాకు. ఇంతకుముందు ఉద్యమాలు చేసినాం, మేము కూడా ఉద్యమాలు చేసినాం, కానీ మాకు ఇప్పటివరకు గుర్తింపు లేదు. మాకు గుర్తింపు లేదు, ఏమీ లేదు. ఎంతోమంది ఉద్యోగాల కోసము ప్రతి నీళ్లు నియామకాలు దీనిలో మేము ముందరకు పోయినాము. ముందర పోతే నీళ్లు లేవు, నియామకాలు లేవు, నిధులు లేవు. దాని తర్వాత ఏమైనా కదా తండ్రి రావాలి, కొడుకు రావాలి, కూతురు రావాలి, అల్లుడు రావాలి. చుట్టుముట్టు ఇది ప్రజలకు మాయ మాటలు చెప్పాలి, ఇది చేయాలి, మేము అది చేస్తామని ప్రజలు ఏంటంటే ఇప్పుడు చెప్పింది మాట వింటారు, మళ్ళీ తెల్లారి మర్చిపోతారు. ప్రజల నాటి వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రజలతోనే వాళ్ళు 10 సంవత్సరాలు ఆడిర్రు. ఆడి పాడి దాని తర్వాత ప్రజలకు ఎప్పుడైతే విరక్తి చెందిరో తీసి అవతల పడేసారు, అంతే. సో అంటే అభివృద్ధి విషయంలో చూసుకుంటే తెలంగాణ బంగారు తెలంగాణ చేసిన, ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్తుంది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం అంత అన్యాయం జరిగిందని అంటుంది. సో మరి మీరు ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు కదా, ఎట్లా ఉంది మీ నియోజకవర్గం? ఒకటి ఏంటంటే బంగారు తెలంగాణ వాళ్ళు చేసిరంటే బంగారు కుటుంబం వాళ్ళయ్యారు. బంగారు తెలంగాణ కాలేదు, బంగారు కుటుంబం వాళ్ళయ్యారు. వాళ్ళయ్యారు. ఇంకోటి ఏంటంటే మాకు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చారు. దాంట్లో ఆల్రెడీ 2 గ్యారెంటీలు స్టార్ట్ అయినాయి. ఇంకొక 2 గ్యారెంటీలు ఈ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటారు. వీళ్ళు 10 సంవత్సరాల నుండి పేదలకు 3 లక్షల 3 ఎకరాల ఇండ్లు ఇస్తున్నాము, భూమి ఇస్తున్నారు. దాని తర్వాత పేదల రుణమాఫీ అన్నారు. ఇవన్నీ 10 సంవత్సరాలు వీళ్ళు చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక 2 నెలలు కాలేదు, అప్పటికే వీళ్ళు వెనుక పడుతున్నారు. ఇది చేయాలి, అది చేయాలి. ఇది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. సో మరి ఇక్కడ స్థానికంగా ఉంటే మీ మహబూబ్ నగర్ నుండి చూసుకుంటే ఇక్కడ ఎంపీని గెలిపించడం జరిగింది లాస్ట్ టైం. మరి తెలుసా ఎవరు ఏంది, ఆయన ఎప్పుడైనా డెవలప్మెంట్స్ కానీ ఇక్కడ ఏమైనా చేయడం జరిగిందా అన్న? వాస్తవంగా ఒక చిన్న విషయం చెప్పాలంటే మా ఊర్లో పాత సామాను కొనటైనా వారానికి ఒకసారి వస్తాడు, ఆయన మేము గుర్తుపడతాము. కానీ ఎంపీ ఎవరో మాకు ఇప్పటివరకు తెలియదు అన్న. మా ఊరు సర్లసారు తెగిపోయినప్పుడు, కట్ట తెగిపోయినప్పుడు అందరూ వచ్చారు, కానీ మాకు ఎంపీ ఎవరో తెలియదు. వాస్తవంగా రాలేదు, చూడలేదు. ఇంతకు ఎంపీ మా నియోజకవర్గానికి ఎంపీ ఉండా లేడా అని కూడా తెలియదు అన్న. సో మరి ఇప్పుడు ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో మరి ఇక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎవరున్నారు అభ్యర్థి, ఎవరున్నారు గట్టి పోటీ చేయడానికి? అన్నయ్య వాస్తవంగా వంశీచంద్రారెడ్డి అని అభ్యర్థి అని అంటారు. వాస్తవంగా అయితే ఆయన వచ్చినప్పటి నుంచి వాస్తవంగా యూత్ను ప్రోత్సహించి ఫస్ట్ ఒక కమిటీ ఏర్పాటు చేసారు. కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ త్రూ ఏంటంటే ఫస్ట్ మన భవిత ఏంది యూత్, మన దేశాన్ని ముందు తీసుకుపోయింది యూత్. అందుకని ఫస్ట్ యూత్కైనా ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కటి చూస్తుండు. మండల కమిటీలు కూడా చేశారు, యూత్ మండల కమిటీ కూడా చేశారు. కాబట్టి ఆయన అనుసంధానం నడుద్దామని ఒక ఆశ మాకు ఉంది. అంటే చేస్తారంటారు. మరి ఇప్పుడే గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది, ఇప్పుడు ఎంపీగా చేస్తున్నాడు. అంటే ఒకవేళ గెలిస్తే ఎంపీ నిధులు తెచ్చి మీ జిల్లాని అభివృద్ధి చేస్తారంటారా అన్న? ఒకటి ఏంటంటే ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందంటే నమ్మకం ఉంది. ఇప్పుడు ఏమి లేనికి కథ అయిపోయి ఒక గుప్పెడు మంచినీళ్ళు ఇస్తే చాలని ఉంటాడు. అయితే ఒకటి ఏంటంటే వీళ్ళు చేస్తామంటున్నారు, ఛాన్స్ ఇద్దాము, 2 నెలలు చూద్దామంటున్నాం. ఇప్పుడు 2 నెలల వాళ్ళు 2 గ్యారెంటీలు స్టార్ట్ చేసారు, ఇంకా 2 గ్యారెంటీలు స్టార్ట్ చేస్తుర్రు. అది హైలైట్ గ్యారెంటీలు. ఎందుకంటే సాధ్యం కాని హామీలు, పనికిరాని హామీలు అంటారు బీఆర్ఎస్ అన్న. వాళ్ళు పెట్టిన హామీలన్నీ పనికిరాని హామీలు అన్న. వాస్తవంగా వాళ్ళు ఏం చేశారన్న, మాకు ప్రజలకి ఎటువంటి ఏం చేయలేదు, పీడించరు, ఎంతో మంది పీడించి దాని తర్వాత భూములు గుంజుకుర్రు, ఎన్నో చేసారు. దాని బయటికి తెచ్చారు, ఏం బయటికి తీసుకురాలేదు. ఇసుక మాఫియా మా ఊర్లోనే ఓపెన్గా ఇసుక మాఫియా అయిందన్న. రాత్రి లారీలు వచ్చినాయి, తీసుకొని వెళ్ళిపోతుండే. ఎవరు పట్టించుకునే దిక్కు లేదు. ఎవరికి చెప్పుకోవాలి, ఎమ్మెల్యేకి చెప్పుకోలేము, ఎవరికే చెప్పుకోలేము. ఆ పరిస్థితి ఉండే. ఎట్లా ఉంటుంది మరి వచ్చే ఎన్నికల్లో పోటీ ఎట్లా ఉంటుంది అంటే ఎవరెవరి మధ్య పోటీ ఉండే ఛాన్స్ ఉంది, గెలిపే వరకు అన్న? వాస్తవంగా పోటీ మాత్రము 1 వే ఉంటుంది అన్న. వీళ్ళు ఏదో బీఆర్ఎస్ వాళ్ళు మేము ఇది చేస్తాం, అది చేస్తాం. వాస్తవంగా ఎంపీ సీటుకు నిలబడిన దిక్కు దివానే లేదు వాళ్ళకు. ముందుకే ఎవరు వస్తలేరు, అట్లాంటిది కదా. వాస్తవంగా వాళ్ళు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో చాలా ఉన్నారు. ఏంటంటే మేము ఇది చేస్తాం, మేము ఇది చేయలేకపోయినాం అనే ఫ్రస్ట్రేషన్లో చాలా ఉన్నారు. ఒక చూసి ఓర్చే విధానం వాళ్ళకి లేదు. కాబట్టి ఒకటి ఏంటంటే ఈసారి కాంగ్రెస్ కన్ఫామ్ గెలుస్తుందన్న, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ గ్యారెంటీలు చూసే ప్రజలకు నమ్మకం ఉంది. 4 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు అయినాయంటే ఇంకా 2 గ్యారెంటీలు ఉంటాయి, అవి కంపల్సరీ అమలు చేస్తారని ఒక నమ్మకం ఉంది. ప్రతి ఒక్క ఇంటికి చేరుకుంటట్లు. ఇంకోటి ఏంటంటే ఈ కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్క పార్టీకి ఏ పార్టీ అయినా సరే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు దీనిలో పనిచేయాలని ఉంది. అదే బీఆర్ఎస్ పార్టీల వాళ్ళు ఏముండే, మా పార్టీలు ఉంటేనే మేము ఈ పథకాలు ఇస్తాం, లేకపోతే లేదు అనే ఒకటి ఉండే ప్రొపగండా.
మా దాంట్లో ఏదంటే పార్టీకి సంబంధం లేదు, ప్రతి ఒక్క ఇంటికి ఈ పోవాలి, అమలు కావాలని ఉండే.